నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, రీసెంట్గా ఒక బుక్ లాంచ్ ఈవెంట్లో మన రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు. అది ఒక్కసారి ఏంటో చూద్దాం సార్. అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు. ఇది సార్, మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సర్వ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా చూడాలి. మనం రాజకీయం అంటే మనకి ఎంత కోపం కసి ఉన్నాయంటే, పెద్దానికి ఎన్నికైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళని తప్పట్టి అసలు పెద్ద పరిపాలన యంత్రాంగం ఉంది, ప్రజలకు సేవ చేసే బాధ్యత వాళ్ళదనే విషయం మర్చిపోతున్నాం. తర్వాత మధ్యతరగతి వర్గానికేమో మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తహతాలాడతారు. బోర్డంత కాంపిటీషను, బోర్డంత పోటీ, డిమాండ్. అందుకని వీళ్ళంతా మనకు మంచివాళ్ళు, వాళ్ళంతా విలన్స్ కనిపిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ దేశంలో ప్రతి పార్టీ రాజకీయ నాయకుల మనసులో ఉన్నాయి. అందున బాధ్యత గల ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నప్పుడు మంచి చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో పరిపాలన యంత్రాంగం నుంచి వాళ్ళంతా అనుభవంతో చూస్తున్నారు. మన దేశంలో ఉన్నంత రక్షణ ప్రభుత్వోద్యోగులకి, అధికారులకి ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. సర్దార్ పటేల్ చాలా మంచి ఉద్దేశంతో అధికారులకి, ఉద్యోగుల రక్షణ కల్పించాలి, లేకపోతే వాళ్ళు చిత్తశుద్ధితో నిజాయితీగా ధైర్యంగా పనిచేయలేరు, రాజకీయ ఒత్తిళ్లు గురవుతారనే ఉద్దేశంతో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రక్షణ కల్పించారు రాజ్యాంగబద్ధంగా. కానీ అయ్యవారం చేయబోతే కొద్దిగా తయారైంది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా మంచి అధికారులు ఉన్నారు, అన్ని స్థాయిలో ఉన్నారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి దగ్గర నుంచి, ఒక తహసీల్దార్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ చాలా కొద్దిగానే ఉన్నారు. అత్యధికులు అలసత్వం, అవినీతి, అహంకారం, అసమర్థత. మళ్ళీ చెప్తున్నా, అలసత్వం, అవినీతి, అహంకారం, అసమర్థత. మరి వీళ్ళని ఇంత పోషిస్తున్న మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి జీతభత్యాలు చాలా ఎక్కువ. ఉన్నతాధికారులు బహుశా మార్కెట్లో ఇంకా మంచి జీతాలు రావచ్చు. కానీ 190 మందికి అదే పని చేస్తే మార్కెట్లో మీకు 20,000 వస్తే ప్రభుత్వంలో 60,000, 70,000 ఇస్తున్నారు.